హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు 11th జూలై డైలీ హిందూ న్యూస్ అనాలిసిస్. ఈ వీడియోలో మనము 11th జూలై హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని డిస్కస్ చేద్దామండి. లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. సో బిఫోర్ దట్ దెర్ వాజ్ ఎ స్మాల్ అనౌన్స్మెంట్. యాజ్ పార్ట్ ఆఫ్ ద ఆఫర్ ఆఫ్ ద వీక్ ఫ్రమ్ 8th to 14th జూలై మన యొక్క యూపీఎస్సీ ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్స్ మీద మీకు 75% ఆఫ్ అయితే కనుక లభిస్తుందండి. దీనికి మనం ఛార్జ్ చేసే ఫీ వచ్చేసి 20,000 రూపీస్, బట్ యూ విల్ గెట్ ఇట్ అట్ జస్ట్ 5,000 రూపీస్. లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుందమ్మా. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. ఎస్, అండ్ వన్ మోర్ వచ్చేసి ఏంటంటే ఫ్రీ యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్. ఈ కోర్స్ మీకు కంప్లీట్లీ ఫ్రీ మన యొక్క యాప్లో అవైలబుల్గా ఉంటుంది. ఈ కోర్స్ ద్వారా మీరు ఏంటంటే కనుక క్విజెస్, ఎవ్రీడే హిందూ న్యూస్ అనాలిసిస్ వాచ్ చేస్తున్నారు కదా, దానికి సంబంధించినటువంటి క్విజెస్ని ఆన్సర్ చేయొచ్చు. అండ్ అలాగనే ఈ క్లాస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. యూ కెన్ డౌన్లోడ్ అవర్ యాప్ LTX క్లాసెస్ అండ్ యూ కెన్ కాల్ us ఆన్ దిస్ నెంబర్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్. కరెంట్ అఫైర్స్ అనేటువంటివి యూపీఎస్సీకి చాలా ఇంపార్టెంట్ అమ్మ. సో నౌ వీ హ్యావ్ పర్ఫార్మ్డ్ వెరీ వెల్ ఇన్ 2025 ప్రిలిమినరీ. అప్రాక్సిమేట్లీ అరౌండ్ 22 క్వశ్చన్స్ ఫ్రమ్ కరెంట్ అఫైర్స్ మన యొక్క క్లాసెస్ నుంచే రావడం జరిగింది. సో కంటిన్యూయింగ్ దాట్ ఇనిషియేటివ్, ద అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ కోర్స్ ఫర్ యూపీఎస్సీ. ఇక్కడ మీకు ఏమవుతుందంటే డైలీ లైవ్ క్లాస్ ప్లస్ పీడిఎఫ్ అనేది ప్రొవైడ్ చేయబడటం జరుగుతుంది. వీక్లీ పీడిఎఫ్ ప్లస్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తాము. మంత్లీ పీడిఎఫ్ ప్లస్ టెస్ట్ ఉంటుంది. రివిజన్ సిరీస్ బిఫోర్ ద ప్రిలిమ్స్ ఉంటుంది. దీనికి మనం ఛార్జ్ చేసే ఫీ వచ్చేసి 10,000 రూపీస్. అండ్ ఫ్రమ్ ద అదర్ వెబ్సైట్స్ లైక్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, డౌన్ టు ఎర్త్, ఇండియన్ ఎక్స్ప్రెస్ లాంటి వెబ్సైట్స్ నుంచి మనము ఆర్టికల్స్ని పిక్ చేసుకుని డిస్కస్ చేస్తాం. సో దిస్ ఈస్ ద నెంబర్ దట్ యూ కెన్ కాల్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ అండ్ ఇఫ్ యూ వాంట్ టు ఎన్రోల్ ఆన్ టు దిస్ పర్టికులర్ కోర్స్. ఎస్, అండ్ అలాగనే మనకి ఏంటంటే ఈ యొక్క పీడిఎఫ్ అనేటువంటిది మన యొక్క LTX IAS టెలిగ్రామ్ ఛానల్లో కూడా అవైలబుల్ ఉంటుంది. అక్కడ నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీస్ ఆర్ ద కోర్సెస్ ఫర్ సీనియర్ ఆస్పిరెంట్స్. యూ కెన్ జస్ట్ పాజ్ ద వీడియో అండ్ జస్ట్ సీ ద అవైలబుల్ కోర్సెస్. దీనికి మనం ఛార్జ్ చేసే ఫీ 60,000 రూపీస్, ఈఎంఐ 5,000 రూపీస్ పర్ మంత్గా కూడా మీరు పే చేయొచ్చు. అండ్ యూపీఎస్సీ ఇన్ఫినిటీస్ ఫర్ అబ్సల్యూట్ బిగినర్స్. ఒకవేళ మీరు అబ్సల్యూట్ బిగినర్స్ అనుకుంటే కనుక దెన్ దిస్ కోర్స్ ఈస్ ఫర్ యూ. మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అని వస్తాయి. ఈ ఫీచర్స్ అన్నీ వస్తాయి. దీనికి మనం ఛార్జ్ చేసే ఫీ 65,000 రూపీస్, ఈఎంఐ 5,000 రూపీస్ పర్ మంత్గా కూడా పే చేయొచ్చు. ఆప్షనల్ ఇన్ఫినిటీ అండర్లో మన దగ్గర అన్ని పాపులర్ ఆప్షనల్స్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాము. దీనికి మనం ఛార్జ్ చేసే ఫీ 30,000 రూపీస్, ఈఎంఐ 5,000 రూపీస్ పర్ మంత్గా పే చేయొచ్చు. ఎస్, లెట్స్ స్టార్ట్. మనకి చాలా ఎడిషన్స్ ఉంటాయమ్మా. వాటిల్లో మనము ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ నుంచి ఆర్టికల్స్ని పిక్ చేస్తున్నాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, ఉత్తరాఖండ్ చీఫ్ మినిస్టర్ టు లాంచ్ అన్ ఆపరేషన్ ఎగెన్స్ట్ ద ఫేక్ సెయింట్స్. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. ఉత్తరాఖండ్ రీసెంట్గా మరొక దాని గురించి కూడా రీసెంట్గా న్యూస్లో ఉంది. దెన్ సెకండ్ వన్, టీబీ డెత్ ఆడిట్స్ లైక్ మ్యాటర్నల్ మార్టాలిటీ మోడల్ కెన్ ఎయిడ్ ద ఎలిమినేషన్ అంటూ మనకి ట్యూబర్క్యులోసిస్ గురించి ఆర్టికల్ అయితే పబ్లిష్ అయింది. సెంటర్ ఐడెంటిఫైస్ డొమెస్టిక్ ఫర్మ్ ఫర్ S-400 మెయింటెనెన్స్. S-400 సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్ గురించి, అదర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ గురించి మనం మాట్లాడుకుంటాము. సెంట్రల్ గవర్నమెంట్ అండ్ యూనిసెఫ్ టు ప్రొవైడ్ కెరీర్ కౌన్సిలింగ్ ఫర్ ఏకలవ్య స్టూడెంట్స్ అని చెప్పేసి మనకి పబ్లిష్ అయింది. EMRS ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ గురించి మనం ఇక్కడ చదువుతాం. United States curbs against Albanese set the dangerous precedent, says United Nations. We will look into this article. Trump threatens 500% tariff on countries which are importing the oil from that of the Russia. Actors, TV hosts among 29 people who booked by the Enforcement Directorate for promoting the betting apps అంటూ ఆర్టికల్ మనం అయితే కవర్ చేయడం జరుగుతుంది. సో దీస్ ఆర్ ద ఆర్టికల్స్ విచ్ వీ విల్ కవర్ ఇన్ ద హిందూ న్యూస్ అనాలిసిస్. అపార్ట్ ఫ్రమ్ దట్, ఇండియాస్ బ్యాటరీ పాస్పోర్ట్ సిస్టమ్ అని చెప్పేసి, మాహీ రివర్ గురించి, ఎరాస్మస్ ప్లస్ గురించి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ మనం డైలీ లైవ్ కరెంట్ అఫైర్స్ క్లాస్లో మనం డిస్కస్ చేయడం జరుగుతుందండి. లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆర్టికల్, ఉత్తరాఖండ్ చీఫ్ మినిస్టర్ టు లాంచ్ అన్ ఆపరేషన్ ఎగెన్స్ట్ ద ఫేక్ సెయింట్స్. సో మనకి ఫేక్ గురూస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫేక్ సెయింట్స్ అనేటువంటి వాళ్ళు ఇన్నోసెంట్ పీపుల్ని చీట్ చేస్తున్నారు, ఎస్పెషల్లీ విమెన్. కాబట్టి ఈ యొక్క ఫేక్ సెయింట్ అండ్ సోషల్ హార్మోనీని మనకైతే కనుక డిస్టర్బ్ చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళందరినీ కూడా మనం ఏంటి అని అంటే కనుక అరికట్టాలి అనేటువంటి ఉద్దేశంతో ఉత్తరాఖండ్ గవర్నమెంట్ రీసెంట్గా ఒక ఆపరేషన్ని మనకి లాంచ్ చేశారు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆపరేషన్ కాలనేమి. ఆపరేషన్
కాలనేమి. ఆపరేషన్ కాలనేమి అని చెప్పేసి రీసెంట్గా మనకి న్యూస్లో ఉంది. ఇది ఏ స్టేట్ వాళ్ళు లాంచ్ చేశారని చెప్పేసి అడుగుతూ ఉంటారు. దీనిని మనకి ఉత్తరాఖండ్ వాళ్ళు లాంచ్ చేశారు. ఎందుకని? బేసికల్లీ టు ఫైట్ ఎగెనెస్ట్ ద మనకి ఏంటి అని అంటే కనుక టు యాక్ట్ ఎగెనెస్ట్ ద ఫేక్ సెయింట్ ఆర్ ఫేక్ గురూస్ ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తున్నారంటే పీపుల్ని చీట్ చేస్తున్నారు, సనాతన ధర్మాన్ని ఇది చేస్తున్నారు అనేటువంటి ఉద్దేశంతో వీళ్ళందరినీ అరికట్టాలి, వీళ్ళందరూ కూడా సోషల్ హార్మోనీని డిస్టర్బ్ చేస్తున్నారు, డివోటీస్ని మిస్లీడ్ చేస్తున్నారు అని చెప్పేసి మనకి ఏంటంటే కనుక ఈ యొక్క ఆపరేషన్ కాలనేమి అనేటువంటి దానిని లాంచ్ చేయబడడం జరిగింది. అసలు కాలనేమి అనేటువంటి వాళ్ళు ఎవరు అని అంటే హీఈస్ యాక్చువల్లీ ఏ డెమన్ అండి, అంటే రాక్షసుడు అనమాట. ఎవరి ఇదిలో రావణుడికి మినిస్టర్ కింద చేసేవారు ఇతను. అయితే కనుక ఈ యొక్క కాలనేమి అనే వ్యక్తి లార్డ్ హనుమాన్ని మనకి ఏంటంటే కనుక డిఫీట్ చేయడం గురించి తనతో ఫైట్ చేసినటువంటి వ్యక్తి ఈ యొక్క కాలనేమి. ఎనీవే, ఇంకా మైథాలజీకి ఇంకా మనం టూ డీప్గా వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు ఫ్రమ్ ద ఎగ్జామ్ పర్స్పెక్టివ్. బట్ వాట్ యూఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో, ఆపరేషన్ కాలనేమి అని చెప్పేసి రీసెంట్గా ఏ స్టేట్ వాళ్ళు లాంచ్ చేశారు అంటే ద ఉత్తరాఖండ్ గవర్నమెంట్ అయితే లాంచ్ చేశారు. ఎందుకు లాంచ్ చేశారు అంటే కనుక టు యాక్ట్ అగెనెస్ట్ ద ఫేక్ సెయింట్స్, యాక్ట్ చేసి పీపుల్ని మనకి ఏంటి అని అంటే కనుక ఇలా మిస్లీడింగ్ క్లెయిమ్స్ ద్వారా వీటి నుంచి ప్రొటెక్ట్ చేయడానికి తీసుకొచ్చినటువంటిది. అండ్ ఉత్తరాఖండ్ మనకి కపుల్ ఆఫ్ మంత్స్ బ్యాక్ మరొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ గురించి కూడా న్యూస్లో ఉంది. ఏంటమ్మా అది మనకి? సో ద ఫస్ట్ స్టేట్ టు ఇంప్లిమెంట్ యూసీసీ అంటారు. యూసీసీ అంటే యూనిఫామ్ సివిల్ కోడ్ అని చెప్పేసి అర్థం మనకి. యూనిఫామ్ సివిల్ కోడ్. ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ అనేటువంటిది మనకి ఎక్కడ మెన్షన్ చేశారు? ఆర్టికల్ నెంబర్ 44 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో మనకి మెన్షన్ చేయబడడం జరిగింది. ఎక్కడమ్మా? ఆర్టికల్ నెంబర్ 44 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో మనకి మెన్షన్ చేశారు. ఆర్టికల్ నెంబర్ 44 అంటే ఏ పార్ట్ అండర్లోకి వస్తుంది? పార్ట్ 4 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అండర్లోకి మనకు వస్తుంది. అండ్ అలాగనే మనకి ఏ పార్ట్ ఇవి? దే ఆర్ నోన్ యాజ్ డిపిఎస్పీస్ అంటారు. అంటే వాట్ డస్ ఇట్ స్టాండ్స్ ఫర్? డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటే అర్థం ఏంటి? మనకి ఇవి డైరెక్షన్స్ ఇష్యూ చేశారు. ఎవరికి ఇష్యూ చేశారు? గవర్నమెంట్ ఆఫ్ ద డేకి ఇష్యూ చేశారు. అంటే ఇప్పుడు గవర్నమెంట్ ప్రస్తుతం ఏదైతే గవర్నమెంట్ రన్ చేస్తారో వాళ్ళకి ఇష్యూ చేశారు. ఎవరు ఇష్యూ చేశారు? కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇష్యూ చేసింది. ఏమని చెప్పి? నువ్వు 5 years పాటు గవర్నమెంట్ రన్ చేస్తావు కదా, రన్ చేసేటప్పుడు నువ్వేం చేయాలి అంటే ఈ ప్రిన్సిపల్స్ని ఇంప్లిమెంట్ చెయ్యాలి అని చెప్పేసి మనకు తీసుకుని వచ్చారు. ఆర్ దే లీగల్లీ ఎన్ఫోర్సబుల్? దే ఆర్ నాట్ లీగల్లీ ఎన్ఫోర్సబుల్. వెరీ 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 ఇంపార్టెంట్ అండి. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఆర్ నాట్ లీగల్లీ ఎన్ఫోర్సబుల్ అంటే ఏంటి? ఒకవేళ గవర్నమెంట్ ఈ ప్రిన్సిపల్స్ని మనకి ఫాలో అవ్వకపోయినా మనకి దానిని ఎవరూ కూడా కోర్టుకు వెళ్ళి ఛాలెంజ్ చేయలేరు. ఇప్పుడు అన్లైక్ ద అదర్ వే వీ హ్యావ్ ఫండమెంటల్ రైట్స్. ఫండమెంటల్ రైట్స్ ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరిని కూడా ఇల్లీగల్గా ఆర్బిట్రరీగా డీటైన్ చేయకూడదు. ఒకవేళ చేసినట్లయితే వాళ్ళ యొక్క పర్సనల్ లిబర్టీ వైలేట్ అవుతుంది. ఆర్టికల్ నెంబర్ 21 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ మనకి వైలేట్ అవుతుంది. ఒకవేళ ఎవరినైనా కూడా ఇలా ఇల్లీగల్గా డీటైన్ చేస్తే వాళ్ళకంటూ మనకి ఫండమెంటల్ రైట్స్ అనేటువంటివి ఉంటాయి. అంటే వాళ్ళు కోర్టుకు వెళ్ళి రిట్ ఫైల్ చేసుకోవచ్చు. ఏమని? ఫర్ ఎగ్జాంపుల్ సో హబియస్ కార్పస్ అంటే బ్రింగ్ ద బాడీ అని చెప్పేసి ఒక రిట్ని ఫైల్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఏమర్థం చేసుకోవాలి? ఫండమెంటల్ రైట్స్ అనేటువంటివి లీగల్లీ ఎన్ఫోర్సబుల్, కానీ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అనేటువంటివి నాట్ లీగల్లీ ఎన్ఫోర్సబుల్. ఇప్పుడు ఎందుకు మాట్లాడుకుంటున్నాం ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ గురించి? ఆర్టికల్ నెంబర్ 44 రీసెంట్గా న్యూస్లో ఉంది కాబట్టి. ఆర్టికల్ నెంబర్ 44 ఏ పార్ట్? పార్ట్ నెంబర్ 4 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఆర్టికల్ నెంబర్ 44 డీల్స్ విత్ వాట్? యూనిఫామ్ సివిల్ కోడ్. సో యూనిఫామ్ సివిల్ కోడ్ మనకి ఏం చెప్తుంది? ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మ్యారేజ్, డైవర్స్, ఇన్హెరిటెన్స్, సక్సెషన్,
ఇవన్నీ తీసుకున్నారనుకోండి, ఇవన్నీ కూడా ఒక్కొక్క రిలీజియన్కి ఒక్కొక్కలాగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, హిందూస్కి హిందూ మ్యారేజ్ యాక్ట్ అని చెప్పేసి ఉంటుంది, క్రిస్టియన్స్కి క్రిస్టియన్స్ మ్యారేజ్ యాక్ట్, డైవర్స్కి మళ్ళీ హిందూ రిలేటెడ్ లా అప్లై అవుతుంది, క్రిస్టియన్స్కి క్రిస్టియన్ రిలేటెడ్ లా, ముస్లిమ్స్కి ముస్లిం రిలేటెడ్ లా అప్లై అవుతుంది. ఇలా మనకి ఏంటంటే కంప్లీట్లీ రిలీజియన్ వైజ్ స్కాటర్డ్ అయిపోకుండా వీటిని మనం ఏమంటాము, పర్సనల్ లాస్ అంటాం. పర్సనల్ లాస్ ఇలా స్కాటర్డ్ అయిపోకుండా యూనిఫామ్గా అందరికీ కూడా కామన్ లా ఉండాలి. అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రిలీజియన్, అది మ్యారేజ్కి సంబంధించి, డైవర్స్కి సంబంధించి, ఇన్హెరిటెన్స్కి సంబంధించి, సక్సెషన్కి సంబంధించి ఏదైనా కూడా అందరికీ కూడా, అన్ని మతాలకి కూడా, అంటే హిందూ లేకపోతే క్రిస్టియన్ లేకపోతే ముస్లిం అందరికీ సేమ్ లా ఉండాలి అని చెప్పి తీసుకొచ్చిందే యూనిఫామ్ సివిల్ కోడ్. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ని మనకి ఏం చేశారు, ఆర్టికల్ నెంబర్ 44 అండర్లో ప్లేస్ చేశారు. ఎందుకని, ఇన్ ఫ్యూచర్ సో ద గవర్నమెంట్ హ్యావ్ టు ఇంప్లిమెంట్ దిస్ ఆర్టికల్ నెంబర్ 44. పర్సనల్ లాస్ ప్లేస్లో ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ ఉండాలి. ఆ యూనిఫామ్ సివిల్ కోడే మొత్తం అన్ని రిలీజియన్స్ యొక్క ఈ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ గురించి, లైక్ మ్యారేజ్, డైవర్స్, ఇన్హెరిటెన్స్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ అన్నిటినీ కూడా అడ్రస్ చెయ్యాలి అని చెప్పేసి మనకి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ ఆర్టికల్ నెంబర్ 44ని మనకి ఇంప్లిమెంట్ చేస్తూ ఉత్తరాఖండ్ గవర్నమెంట్ వాళ్ళు మనకైతే కనుక ఈ యొక్క యూసీసీని మనకి ఇంప్లిమెంట్ చేస్తున్నారండి. యూనిఫామ్ సివిల్ కోడ్ని మనకి ఇంప్లిమెంట్ చేయబడడం జరుగుతుంది. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బికేమ్ ద ఫస్ట్ స్టేట్ అని చెప్పేసి అడుగుతారు. లేకపోతే యూనిఫామ్ సివిల్ కోడ్ ఈ ఆర్టికల్ అండర్లో మెన్షన్ చేశారు. యూనిఫామ్ సివిల్ కోడ్ రావటం వల్ల మెరిట్స్ ఏంటి, డీమెరిట్స్ ఏంటి, ఇప్పుడు యూనిఫామ్ సివిల్ కోడ్ అసలు తీసుకురావాల్సినటువంటి అవసరం ఏంటి అనేటువంటివన్నీ పాయింట్స్ కూడా మనం తెలుసుకోవాలి. క్లియర్ అండి. సో 2 ఇంపార్టెంట్ థింగ్స్ మనకి ఈ ఆర్టికల్ ద్వారా, మొదటిది ఏంటంటే ఆపరేషన్ కాలనేమి గురించి తెలియాలి, అండ్ రెండోది ఏంటంటే ఈ ఆర్టికల్లో మెన్షన్ చేయలేదు వాళ్ళు యూసీసీ గురించి, కానీ ఇంతకుముందు ఇది న్యూస్లో ఉంది అనేటువంటి విషయం మీకు తెలియాలి. వాట్ ఈస్ ద అనదర్ ఇంపార్టెంట్ థింగ్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్. లెట్ us read the important points. Uttarakhand Chief Minister to launch an operation against the fake saint. Uttarakhand Chief Minister Pushkar Singh Dhami has directed the state police to launch something called as Operation Kalanemi. కాలనేమి అనేటువంటి వ్యక్తి ఒక రాక్షసుడు, రావణుడి కింద ఒక మినిస్టర్ కింద పనిచేసినటువంటి వ్యక్తి. సో అతను కూడా మనకి ఏంటి అని అంటే ఈ విధంగా ఈవిల్ ఇది ఉన్నటువంటి వ్యక్తి అనమాట. పీపుల్ని ఈ విధంగా మోసం చేసి ఇది చేసేటువంటి వ్యక్తి. అందుకనే మనకి స్టేట్లో ఇది మనకి ఏంటంటే ఉత్తరాఖండ్లో కూడా ఈ విధంగా ఫేక్ సెయింట్స్ అంటే కాలనేమీస్ పెరిగిపోయారు. కాబట్టి వీళ్ళందరినీ కూడా మనం అరికట్టాలి అని చెప్పేసి లాంచ్ చేసినటువంటి ఆపరేషనే ఈ ఆపరేషన్ కాలనేమి. టు క్రాక్ డౌన్ ఆన్ ఇండివిజువల్స్ హూ ఆర్ ఇంపర్సోనేటింగ్ ద సెయింట్స్ అండ్ చీటింగ్ ద పబ్లిక్. It aims to act against the fake saints who impersonate the religious figures. They are misleading devotees and disturbing the social harmony. మనకి ఏంటంటే కనుక భక్తులని ఏం చేస్తున్నారు, మిస్లీడ్ చేస్తున్నారు. పర్టికులర్లీ ఎస్పెషల్లీ విమెన్ని మనకి ఏంటి అంటే మిస్లీడ్ చేస్తున్నారు, అండ్ సోషల్ హార్మోనీని మనకైతే కనుక డిస్టర్బ్ చేస్తున్నారండి వీళ్ళు. సో కొంత ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ విత్ రెస్పెక్ట్ టు కాలనేమి అని ఎందుకు చూస్ చేసుకున్నారు. సో దట్ ఈస్ ద కాలనేమి ఈజ్ ఎ డెమన్ అంటే రాక్షసుడు, ఫ్రమ్ ఎక్కడి నుంచి, హిందూ మైథాలజీ నుంచి, హూ డిస్గైజ్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎ సెయింట్ ఇన్ ఆర్డర్ టు డిసీవ్ ద అదర్స్. సో మనకి ఏంటి అని అంటే కనుక ఇదే విధంగా ఇతరులను మోసం చేయడం గురించి తనని కూడా ఒక సెయింట్గా మనకి తను ఇది చేసుకున్నాడు. దిస్ ఆపరేషన్స్ నేమ్ సింబాలికల్లీ రిఫర్స్ టు సచ్ డిసెప్టివ్ ఇండివిజువల్స్. ఓకే, దే కెన్ డిస్ట్రాయ్ ద ఇమేజ్ ఆఫ్ సనాతన ధర్మ అండ్ ఎక్స్ప్లాయిట్ ద ఫెయిత్ ఆఫ్ ద డివోటీస్ అంటూ మనకి చెప్పడం జరుగుతుంది. సో దిస్ ఈస్ వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్. ద స్టేట్ పోలీస్ ఆఫ్ ఉత్తరాఖండ్ విల్ బి ద నోడల్ ఏజెన్సీ ఫర్ ఇంప్లిమెంటింగ్ దిస్ ఆపరేషన్ కాలనేమి. It will conduct identification, investigation and prosecution of the fake saints. Fake religious impersonation poses a challenge to social harmony and governance. Discuss how the state mechanisms can effectively address such threats without infringing on that of the religious freedoms. So everybody will have the right to freedom of religion undi kadamma andariki manaki right to freedom of religion. ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్ వరకు అమ్మ మనకి రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, ఆర్టికల్ నెంబర్ 25 దగ్గర నుంచి 28 వరకు. ఆర్టికల్ నెంబర్ 25 to 28 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అండ్ ద అండర్ పార్ట్ 3
deals with the freedom of religion related rights. For example, freedom to practice, preach, profess any religion of your own choice అంటూ మనకి ఆర్టికల్ నెంబర్ 25 మనకి చెప్తుంటుంది. క్లియర్? దిస్ ఈజ్ వాట్ ఈస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్. అంటే ఈ ఆర్టికల్ ద్వారా టేక్ హోమ్ పాయింట్స్ ఏంటి? 2 థింగ్స్. ఒకటి ఆపరేషన్ పేరేంటి? ఆపరేషన్ కాలనేమి. ఎందుకది? టు ఫైట్ అగెన్స్ట్ ద ఫేక్ సెయింట్స్ లాంచ్ చేశారు. రెండోది ఏంటి? యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి. సో ఉత్తరాఖండ్ బికేమ్ ద ఫస్ట్ స్టేట్ టు ఇంప్లిమెంట్ ద యూనిఫామ్ సివిల్ కోడ్. ఆర్టికల్ నెంబర్ 44 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఆర్టికల్ నెంబర్ 44లో మనకి ఏవేమి పర్సనల్ లాస్ని రిపీల్ చేస్తాం, మనం చేంజ్ చేసి వీటితో తీసుకుని వస్తాం అనేటువంటి పాయింట్ కూడా మీకు తెలియాలి. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. లెట్ us మూవ్ ఆన్ టు ద సెకండ్ వన్ అండి. టీబీ డెత్ ఆడిట్స్ లైక్ మ్యాటర్నల్ మార్టాలిటీ మోడల్ కెన్ ఎయిడ్ ద ఎలిమినేషన్ అంటూ మనకైతే కనుక ఇంపార్టెంట్ ఆర్టికల్ పబ్లిష్ అయిందండి. సో ట్యూబర్క్యులోసిస్ రిలేటెడ్, డెత్ రిలేటెడ్ ఆడిట్స్ అయితే కనుక కండక్ట్ చేయాలి. సో దట్ మన అప్రోచెస్ అనేటువంటివి ఎలా చేంజ్ చేసుకోవాలి అని చెప్పేసి మనకైతే కనుక ఈ ఆర్టికల్ అయితే పబ్లిష్ అయింది. సో లెట్ us రీడ్ ద ఇంపార్టెంట్ థింగ్స్ అండి దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్. సో ఇఫ్ యూ సీ ద ఇంపార్టెంట్ థింగ్స్ మనకి ఏంటంటే ట్యూబర్క్యులోసిస్ గురించి మనకి ఈ ఆర్టికల్. ట్యూబర్క్యులోసిస్ అనేటువంటిది మనకి ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసీజెస్ ఉంటాయి కదా, కానీ ట్యూబర్క్యులోసిస్ అనేటువంటిది బ్యాక్టీరియల్ డిసీజ్ అండి. బ్యాక్టీరియల్ డిసీజ్. ట్యూబర్క్యులోసిస్ అనేది మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ అనేటువంటి బ్యాక్టీరియం మనకి ఏం చేస్తుంది అంటే ఈ యొక్క టీబీని మనకైతే కాజ్ చేస్తుంది. సో టీబీ అనేటువంటిది ఎయిర్ బార్న్ అండి, అంటే ఎయిర్ ద్వారా మనకి ఏంటంటే కనుక ట్రాన్స్మిట్ అవుతుందన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా కూడా ఒక టీబీ వల్ల ఇన్ఫెక్టెడ్ పేషెంట్ ఉంటే కనుక తను దగ్గడం కానీ తుమ్మడం కానీ చేయటం ద్వారా ఆ యొక్క డ్రాప్లెట్స్ కూడా మనకి ఏమవుతాయి అంటే పక్క పర్సన్ గాలిలోంచి ఆ పక్క పర్సన్కి ఎఫెక్ట్ అయ్యి ఏమవుతాయి, ఆ పక్క వాళ్ళకు కూడా టీబీ వచ్చేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎక్స్క్లూసివ్లీ ఇది మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ ఆఫ్ అవర్ సొసైటీని మనకి ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. బికాస్ ఎందుకంటే లోవర్ సెక్షన్స్ ఆఫ్ అవర్ సొసైటీ ఎక్కువగా మనకి స్లమ్స్లోను వాటిలో దగ్గరగా ఉంటూ ఉంటారు. ఒకవేళ ఒకళ్ళకి ఎఫెక్ట్ అయినా కూడా మిగతా వాళ్ళందరికీ కూడా ఎక్స్పోజ్ అయిపోవడానికి ఛాన్సెస్ అనేటువంటివి చాలా ఎక్కువ అండి మనకి. ఓకేనా? ఈ యొక్క ట్యూబర్క్యులోసిస్ వల్ల ఎఫెక్ట్ అయినటువంటి పేషెంట్స్కి నార్మల్గా మనం ఏంటంటే కనుక ఫస్ట్ లైన్ డ్రగ్స్ అని చెప్పేసి ప్రిస్క్రైబ్ చేస్తారు. ఫస్ట్ లైన్ డ్రగ్స్ అని చెప్పేసి ఏంటమ్మా ఫస్ట్ లైన్ డ్రగ్స్? మనకి ఫస్ట్ వన్ వచ్చేసి రిఫాంపిసిన్ అంటారు, రిఫాంపిసిన్. అండ్ రెండవది వచ్చేసి మనకి ఐసోనియాజిడ్ అంటారు. మొదటిది వచ్చేసి రిఫాంపిసిన్, రెండవది వచ్చేసి మనకి ఏంటంటే కనుక ఐసోనియాజిడ్ అని. ఈ రెండు కూడా ఫస్ట్ లైన్ డ్రగ్స్ అంటాం. జనరల్గా ఎవరైనా ట్యూబర్క్యులోసిస్ ద్వారా వల్ల ఎఫెక్ట్ అయినటువంటి పేషెంట్స్కి ఫస్ట్ ఇచ్చేటువంటి డ్రగ్స్ మనకివి. కానీ కొంతమందిలో వాళ్ళ యొక్క బాడీలో ఉండేటువంటి బ్యాక్టీరియం మనకి రెసిస్టెన్స్ని పెంచేసుకుంటుంది. వీటికి ఈ యొక్క రిఫాంపిసిన్కి, ఐసోనియాజిడ్కి. అంటే ఒకవేళ ఈవెందో మనం ఈ యొక్క డ్రగ్స్ అనేటువంటిది వాళ్ళకి ప్రిస్క్రైబ్ చేసినా వాళ్ళు వీటిని యూస్ చేస్తున్నా కూడా ఆ యొక్క బ్యాక్టీరియం మీద ఎటువంటి ఇంపాక్టు ఉండదు. అలాంటి వాళ్ళని మనం ఏమంటామంటే ఏ స్టేజ్లో ఉన్నారు అంటామంటే ఎండిఆర్టీబీ అని పిలుస్తాం. ఎండిఆర్టీబీ అంటే అర్థం ఏంటమ్మా? మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ అని అర్థం. మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ అని చెప్పేసి అర్థం. అలాంటి వాళ్ళకి మనం ఏం డ్రగ్స్ ప్రిస్క్రైబ్ చేస్తుంటామో వి ప్రిస్క్రైబ్ సంథింగ్ కాల్డ్ యాజ్ బెడాక్లీన్. బెడాక్లీన్ అనేటువంటి డ్రగ్ని మనం అయితే కనుక ఇవ్వడం జరుగుతుంది. కానీ మరికొంతమందిలో ఏమవుతుందంటే కనుక వాళ్ళు ఈ స్టేజ్ కూడా దాటేసి సో ఎక్స్డిఆర్ టీబీ అనేటువంటి రేంజ్కి వెళ్ళిపోతారు. ఎక్స్డిఆర్ టీబీ అంటే అర్థం ఏంటి? ఎక్స్టెన్సివ్ డ్రగ్ రెసిస్టెంట్, ఎక్స్టెన్సివ్ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ అని చెప్పేసి అర్థం మనకి. ఎక్స్టెన్సివ్ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ. సో ఇలాంటి వాళ్ళకి మనకి ఏంటంటే కనుక ట్రీట్మెంట్ అనేటువంటిది లేదు. మన కంట్రీలో డేటా అనేటువంటిది ప్రాపర్గా లేదు. అంటే ఎంతమంది ఈ ఎండిఆర్ టీబీతో బాధపడుతున్నారు, ఎంతమంది ఎక్స్డిఆర్ టీబీతో బాధపడుతున్నారు, సఫర్ అవుతున్నారు అనేటువంటి యాక్చువల్ కాంక్రీట్ రిలయబుల్ డేటా అనేటువంటిది మనకైతే కనుక లేదనే పాయింట్ కూడా మీరు ఇక్కడ గ్రహించాలి. దెన్ రెండవది ఏంటి నెక్స్ట్ వచ్చేసి మనకంటే కనుక రీసెంట్గా ట్యూబర్క్యులోసిస్ని ట్రీట్ చేయడం గురించి సంథింగ్ కాల్డ్ యాజ్
బీపాల్ ఎం రెజిమెన్ ఆర్ బీపాల్ రెజిమెన్ అని చెప్పేసి మనకి తీసుకుని వచ్చారండి. ఇది WHO అప్రూవ్డ్ ట్రీట్మెంట్. ఇది రీసెంట్గా మనకి పాకిస్తాన్లో అక్కడ కూడా మనకైతే యూజ్ చేశారు. సక్సెస్ఫుల్ రిజల్ట్స్ అయితే కనుక వచ్చాయి. ఈ యొక్క రెవల్యూషనరీ ట్రీట్మెంట్ని మన కంట్రీలో కూడా యూజ్ చేయాలనుకుంటున్నారు. దీనికి సంబంధించి గ్రౌండ్ లెవెల్ స్టాఫ్ని మనకి ఏంటంటే కనుక ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేయబడటం జరుగుతుంది. ఇందులో ఏమేం డ్రగ్స్ ఉంటాయి? ఫస్ట్ వన్ బీపాల్ కదా, అంటే బీ ఫర్ బెడాక్లిన్. రెండవది పీ ఫర్ ప్రిటోమానిడ్. మూడవది ఎల్ ఫర్ లినిజాలిడ్. ఎస్, అంటే ఈ డ్రగ్స్ యొక్క కాంబినేషన్లో మనం ఇస్తాం అన్నమాట. ఈ డ్రగ్స్ యొక్క కాంబినేషన్లో మనం ఇవ్వడం జరుగుతుంది. నార్మల్గా టీబీ ట్రీట్మెంట్ అనేటువంటిది మనం తీసుకుంటే అరౌండ్ 18 to 24 months టైం అయితే పడుతుంది. కానీ ఈ బీపాల్ ఎం రెజిమెన్ ద్వారా 6 monthsలోనే మనం ఏంటంటే టీబీని క్యూర్ చేసేయచ్చు, టీబీని ట్రీట్ చేసేయచ్చు అనమాట. సో దిస్ ఈజ్ అనదర్ వెరీ 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 ఇంపార్టెంట్ రెవల్యూషనరీ ట్రీట్మెంట్ అని చెప్పేసి మనకైతే కనుక చెప్తున్నారు. ఇప్పుడు బీపాల్ రెజిమెన్ ఈజ్ ఆఫెన్ సీన్ రీసెంట్లీ ఇన్ ద న్యూస్. ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిసీజెస్ అని చెప్పేసి కూడా మనకి అడిగే అవకాశాలు మనకైతే కనుక ఉన్నాయండి. సో ది గవర్నమెంట్ ట్యూబర్క్యులోసిస్ని ఎలిమినేట్ చేయడం గురించి అయితే కనుక టార్గెట్ పెట్టుకుంది. 2025 నాటికి టీబీ అనేటువంటిది మనకైతే కనుక ఎండ్ చేసేయాలి అని చెప్పేసి మనకి టార్గెట్ అయితే పెట్టుకుంది. బట్ ఇట్ ఈస్ కంప్లీట్లీ నాట్ ప్రాక్టికల్. దేర్ వాజ్ వన్ అదర్ ఇంపార్టెంట్ రిపోర్ట్ కాల్డ్ యాజ్ గ్లోబల్ టీబీ రిపోర్ట్ అని చెప్పేసి ఉంది. ఈ గ్లోబల్ టీబీ రిపోర్ట్ని మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO వాళ్ళు మనకైతే కనుక పబ్లిష్ చేయబడడం అయితే జరుగుతుందండి. సో నౌ బీపాల్ రెజిమెన్ అయితే అర్థమైంది మీకు. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఆర్టికల్ తీసుకుంటే మరి ఈ టీబీ రిలేటెడ్ డెత్స్ని మనం అయితే కనుక కంట్రోల్ చేయాలి. సో టార్గెటెడ్ ఇంటర్వెన్షన్స్ తీసుకోవాలి అంటూ మనకైతే చెప్తున్నారు. సో ద టీబీ డెత్ ఆడిట్స్ లైక్ మ్యాటర్నల్ మార్టాలిటీ మోడల్ కెన్ ఎయిడ్ ద ఎలిమినేషన్. అంటే మ్యాటర్నల్ మార్టాలిటీని తగ్గించడానికి మనం ఏ విధంగా అయితే ఆడిట్స్ అవి కండక్ట్ చేస్తామో అదేవిధంగా టీబీ డెత్ రిలేటెడ్ ఆడిట్స్ కూడా మనం కండక్ట్ చేసినట్లయితే టీబీని మన కంట్రీ నుంచి మనం ఎలిమినేట్ చేయొచ్చు అనేది ఇక్కడ ఐడియా. ఇక్కడ ఏ పేపర్ అండర్లోకి వస్తుందమ్మా? ఇష్యూస్ రిలేటెడ్ టు హెల్త్, గవర్నమెంట్ పాలసీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్వెన్షన్స్, సైన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ టెక్నాలజీ, హెల్త్ కేర్ అండ్ యాజ్ వెల్ యాజ్ మెడిసిన్ కెన్ బి ఏ పొటెన్షియల్ క్వశ్చన్. దిస్ ఆర్టికల్ హైలైట్స్ Dr. Soumya Swaminathan's views on adopting the TB death audits similar to the maternal mortality model to better understand and reduce the TB mortality. అంటే టీబీ వల్ల చనిపోతున్నటువంటి వ్యక్తులు మనం ఏం చేయాలి? తగ్గించాలి. ఇంతకు ముందు కంటే ఇప్పుడైతే కనుక తగ్గింది. ఇంతకు ముందు అరౌండ్ 35% per 1 lakh ఉంటే కనుక నవ్ ఇట్ వాజ్ రెడ్యూస్డ్ టు 22%. డెఫినెట్లీ దట్స్ ఎ గుడ్ సైన్. బట్ కానీ దెర్ ఇస్ ఎ స్టిల్ లాంగ్ వే టు గో అని చెప్పేసి మనకి సౌమ్య స్వామినాథన్ మనకైతే కనుక చెప్పడం జరుగుతుందండి. She also stressed the importance of targeted policy interventions, improving the diagnostics and nutritional support to that of active TB elimination. సో టు అచీవ్ ద టీబీ ఎలిమినేషన్ అనేటువంటిది మనం సపోర్ట్ చేయాలి అంటే కనుక టీబీ వల్ల ఎఫెక్ట్ అయినటువంటి పేషెంట్స్కి న్యూట్రిషనల్ సపోర్ట్ ప్రొవైడ్ చేయాలి. మన యొక్క డయాగ్నోస్టిక్ ఫెసిలిటీస్ అనేటువంటిది మనం ఇంప్రూవ్ చేయాలి. ఫాస్టర్ డయాగ్నోసిస్ అనేటువంటిది ఉండాలి. అండ్ అలాగనే మనకి ఏంటంటే కనుక టార్గెటెడ్ పాలసీ ఇంటర్వెన్షన్స్ అనేటువంటివి తీసుకోవాలి. అంటే ఎక్కడైతే మనకి హాట్స్పాట్ రీజియన్స్ ఉంటాయో టీబీకి సంబంధించి ఎక్స్క్లూజివ్లీ ఆ యొక్క ఏరియాస్లో మనం అయితే కనుక ఎక్కువగా ఫోకస్ అనేటువంటిది పెట్టాలి. ఇంకా అనదర్ ఇంపార్టెంట్ థింగ్ మనకి ఏంటంటే అదర్ కరెంట్ అఫైర్స్ నుంచి మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే తమిళనాడు వాళ్ళు రీసెంట్గా ఈ యొక్క ప్రిడిక్టివ్ మోడలింగ్ అని చెప్పేసి మనకైతే కనుక తీసుకుని రావడం జరిగింది. ప్రిడిక్టివ్ మోడలింగ్ అని చెప్పేసి నౌ సో మనకి ఏంటంటే డాక్టర్ స్వామినాథన్ అడ్వకేట్స్ ఫర్ డిస్ట్రిక్ట్ లెవెల్ టీబీ డెత్ ఆడిట్స్ లైక్ మ్యాటర్నల్ మార్టాలిటీ ఆడిట్స్ టు ఐడెంటిఫై ద గ్యాప్స్ ఇన్ ద ట్రీట్మెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ రెస్పాన్స్ సిస్టమ్స్. సో మనకి ఈ యొక్క ట్రీట్మెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ రెస్పాన్స్ సిస్టమ్స్లో ఉండేటువంటి గ్యాప్స్ని ముందు మనం ఐడెంటిఫై చేయాలి. ముందు ప్రాబ్లం ఏంటో క్లియర్గా తెలిస్తే ఆ యొక్క ప్రాబ్లం యొక్క రూట్ కాజ్ ఏంటనేది తెలిస్తే దెన్ వీ కెన్ ప్రొవైడ్ ద బెటర్ సొల్యూషన్స్. కాబట్టి ముందు గ్యాప్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనేటువంటిది ముందు ఐడెంటిఫై చేయాలి. అలా ఐడెంటిఫై చేయాలి అంటే డిస్ట్రిక్ట్ లెవెల్ ఆడిట్స్ అనేటువంటివి డెత్స్ ఆఫ్ ద టీబీ ఆడిట్ చేయాలి. ఆడిట్ చేయడం ద్వారా మనకి వీ విల్ గెట్ సమ్ ఇన్పుట్స్, కీ ఇన్పుట్స్ వేర్ ఆ గ్యాప్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనేటువంటిది తెలుస్తుంది అని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుంది. ఎస్,
సో దెన్ ఇఫ్ యూ సీ ఫ్రమ్ దే నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక in one case, for example, a woman who had previously been TB treated likely contracted drug-resistant TB from her sister but was not diagnosed or treated on time. సో మెజారిటీ ఆఫ్ ద కేసెస్లో మనకి ఏమవుతుంది అని అంటే కనుక ప్రాపర్గా వాళ్ళకి డయాగ్నోసిస్ అనేటువంటిది మనకి ఇది చేయడం, సో దాని మూలాన డిలే అనేటువంటిది అయిపోతుంది. కాబట్టి దానిని తగ్గించాలి అని చెప్పి చెప్తున్నారు. కానీ ఇప్పుడు మనకి ఏంటంటే మార్టాలిటీ, టీబీ వల్ల చనిపోతున్నటువంటి వ్యక్తుల యొక్క మార్టాలిటీ అనేటువంటిది మనకి తగ్గుతోంది, కానీ హై డైలీ రేట్స్ పర్సిస్ట్. TB mortality in India dropped from 35 deaths per 1 lakh population in 2015 to 22 per 1 lakh population అని చెప్పేసి మనకు చెప్తున్నారు. సో దట్ డిస్పైట్ దిస్ డైలీ డెత్స్ ఫ్రమ్ టీబీ రిమైన్ వెరీ హై, 25 to 50 డెత్స్ పర్ డే మనకైతే కనుక సో జరుగుతున్నాయండి మనకి. సో దిస్ ఇస్ అనదర్ ఇంపార్టెంట్ కన్సర్న్ దట్ వీ హ్యావ్ టు లుక్ ఇన్ టు. దెన్ అనదర్ ఇంపార్టెంట్ మనకి ఏంటంటే missed the diagnosis because of due to reliance on symptoms rather than TB specific diagnostic, like for example x-rays, AI based tools. అంటే ఆ పర్టికులర్ వ్యక్తి యొక్క సిమ్టమ్స్ని ఆధారంగా చేసుకుని మనం ఏంటంటే టీబీ ఉందా లేదా అనేటువంటిది అస్తమాటు చెప్పడం అనేటువంటిది కూడా కరెక్ట్ కాదు. బికాస్ ఎందుకంటే కొంతమందిలో ఎసిమ్టోమాటిక్ అంటే సిమ్టమ్స్ అనేటువంటివి కనిపించవు ఒక్కొక్కసారి, మరి ఆ తర్వాత లేట్గా కనిపిస్తాయి. మరి అలాంటి వాళ్ళల్లో ఏమవుతుంది, మనం ముందుగానే డయాగ్నైజ్ చేయకపోవడం వల్ల ఆ యొక్క టీబీ యొక్క ఇంటెన్సిటీ అనేటువంటిది పెరిగిపోతుంది. సో దట్ ఈస్ వాట్ మిస్డ్ టీబీ కేసెస్ అని చెప్పి చెప్తూ, అందుకనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ని, ఈ యొక్క ఎక్స్రేస్ని, వీటిని ఉపయోగించమని చెప్పేసి మనకి చెప్తున్నారు. మెనీ TB cases are misdiagnosed or missed altogether because of during the general symptoms screening. అంటే ఈ యొక్క గ్రౌండ్ లెవెల్ స్టాఫ్ టీబీ అంటే ఈ విధమైనటువంటి సిమ్టమ్స్ ఉండాలి, ఈ విధమైనటువంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు మాత్రమే అది టీబీ అండర్లోకి మనకైతే కనుక వస్తుంది అని అప్పుడు మాత్రమే మనం ట్రీట్మెంట్ అనేది ప్రొవైడ్ చేస్తాం. సో కాకపోతే ఏంటంటే ఇక్కడ ఒక్కొక్కసారి సిమ్టమ్స్ అనేటువంటివి సరిగ్గా కనిపించకపోవటం వలన అలాంటి వాళ్ళందరినీ కూడా మనం ఏమనుకుంటాం, టీబీ అనేటువంటిది లేదేమో అని చెప్పేసి అనుకుంటుంటాం. బట్ ఆ తర్వాత సిమ్టమ్స్ అపియర్ అవుతూ ఉంటాయి. దెన్ ఇక అనదర్ ప్రాబ్లం ఏంటంటే మాల్ నూరిష్మెంట్ సిగ్నిఫికెంట్లీ ఇంక్రీజెస్ వల్నరబిలిటీ టు దట్ ఆఫ్ ద టీబీ. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి జార్ఖండ్స్ భార్గవ రీజియన్ తీసుకుంటే హై టీబీ ఇన్సిడెన్స్ వాజ్ లింక్ టు పూర్ బిఎంఐ అండ్ యాజ్ వెల్ యాజ్ న్యూట్రిషన్. సో ప్రాపర్ న్యూట్రిషన్ అనేటువంటిది లేకపోతే కనుక అప్పుడు కూడా టీబీ యొక్క వల్నరబిలిటీ అనేటువంటిది చాలా ఎక్కువ. బికాస్ ఎందుకంటే ప్రాపర్ ఇమ్యూనిటీ ఉండదు. ఎప్పుడైతే ఇమ్యూనిటీ ఉండదో మనకి టీబీ లాంటి డేంజరస్ డిసీజెస్కి ఇది అవ్వాల్సినటువంటి పరిస్థితులు ఎంతగానో మనకైతే కనుక ఉన్నాయి. కాబట్టి మాల్ నూరిష్మెంట్ ఈజ్ అనదర్ బిగ్గెస్ట్ ప్రాబ్లం మనకి. దెన్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కనుక ఓకే సజెషన్స్ ఏమేంటమ్మా, ఫస్ట్ సజెషన్ ఏంటి మనకి, టీబీ డెత్స్ ఆడిట్స్ అనేటువంటి వాటిని కండక్ట్ చేయండి. సో టు సీ ఎస్పెషల్లీ వై టీబీ డెత్స్ అనేటువంటివి జరుగుతున్నాయి అనేది. నెక్స్ట్ వచ్చేసి డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ అండ్ కమ్యూనిటీ లెవెల్ స్టేక్ హోల్డర్స్ మస్ట్ బి ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్రోగ్రామాటిక్ రెస్పాన్స్. బెటర్ స్క్రీనింగ్ టూల్స్ అనేవి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్రేస్ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ కానీ, సిబి నాట్ అంటారు, కేట్రిడ్జ్ బేస్డ్ న్యూక్లిక్ యాసిడ్ యాంప్లిఫికేషన్ టెస్ట్ అండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సిబి నాట్ కేట్రిడ్జ్ బేస్డ్ న్యూక్లిక్ యాసిడ్ యాంప్లిఫికేషన్ టెస్ట్ అని చెప్పేసి ఏ యొక్క డిసీజ్కి మనకైతే కండక్ట్ చేయబడటం జరుగుతుంది అంటే ట్యూబర్క్యులోసిస్కి సంబంధించి. ఇన్స్టెడ్ ఆఫ్ సిమ్టమ్ బేస్డ్ స్క్రీనింగ్, సిమ్టమ్ బేస్డ్ స్క్రీనింగే కాకుండా చేయకుండా, అదొక్కటే చేయకుండా ఈ యొక్క ఎగ్జిస్టింగ్ టూల్స్ ఏవైతే ఉన్నాయో ఎక్స్రేస్ కానీ, ఏఐ టూల్స్ కానీ, సిబి నాట్ కానీ, ఇవి మీరు యూజ్ చేయడం ద్వారా మనం ముందుగానే అసిమ్టోమాటిక్ పేషెంట్స్ విషయంలో కూడా టీబీని ముందుగానే మనం ఎర్లీగా డయాగ్నైజ్ చేయొచ్చు. ఎప్పుడైతే ఎర్లీగా డయాగ్నైజ్ చేస్తామో ఎర్లీగా మనం ట్రీట్మెంట్ అనేటువంటిది ప్రొవైడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే ఆ టీబీ అనేటువంటిది ఏమవుతుంది, రెసిస్టెన్స్ని పెంచేసుకుని ఎండిఆర్ టీబీ మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్డిఆర్ టీబీ దట్ ఈస్ ఎక్స్టెన్సివ్ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ అనేటువంటి కేటగిరీ అంటర్లోకి వెళ్ళిపోతుంది అనేది ఇక్కడ ఆథర్ యొక్క వ్యూ పాయింట్. ఇక నెక్స్ట్ వచ్చేసి అదర్ ఇష్యూస్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మాల్ న్యూట్రిషన్, డయాబెటీస్, హెచ్ఐవి, ఇవి మనకి టీబీ అవుట్కమ్స్ని ఇంకా వర్సన్ చేసేస్తుంటాయి. కాబట్టి ముందు వీటి మీద కూడా మనం ఫోకస్ పెట్టాలి. మాల్ న్యూట్రిషన్ని మనం కంట్రోల్ చేయాలి, డయాబెటీస్ని, హెచ్ఐవి యొక్క స్ప్రెడ్ని మనం తగ్గించాలి. బికాస్ ఎందుకంటే హెచ్ఐవి వల్ల ఎఫెక్ట్ అయినటువంటి పీపుల్ టీబీ ద్వారా ఎఫెక్ట్ అవ్వడానికి ఇంకా మోర్ వల్నరబుల్గా మనకు ఉంటారనమాట. అంటే ఇంకా ఎక్కువ ముందుగానే ఇంపాక్ట్ అయిపోతుంది.
దెన్ నెక్స్ట్ వచ్చేసి వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ప్రివెన్షన్ అండ్ ఎర్లీ డయాగ్నోసిస్ విత్ స్ట్రాంగ్ సపోర్ట్ అండర్ నేషనల్ టీబీ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ అని చెప్పేసి మనకైతే కనుక ఉంది. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది ప్రొవైడ్ చేయాలి టు ఎన్ష్యూర్ ద ట్రీట్మెంట్ అడ్హరెన్స్. బెటర్ డేటా క్యాప్చర్ అండ్ ఫాలో అప్ మెకానిజమ్స్ అనేటువంటివి క్యారీ అవుట్ చేయాలి. ఈ విధంగా చేయడం ద్వారా మన కంట్రీలో టీబీ యొక్క ఇన్సిడెన్స్ అనేటువంటి దానిని మనం తగ్గించవచ్చు. బికాస్ ఎందుకంటే గ్లోబల్ టీబీ రిపోర్ట్ విచ్ ఇస్ పబ్లిష్డ్ బై వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మనకి ఇండియా చాలా సిగ్నిఫికెంట్ బర్డన్ మన కంట్రీ నుంచి ఉన్నాయండి టీబీ కేసెస్. టీబీ అనేది మన కంట్రీలో చాలా సీరియస్ డిసీజ్ మనకి. ఎస్, సో దిస్ ఇస్ వాట్ ఈస్ ద అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్. Let us move on to the third one. Central government identifies domestic firm for S-400 maintenance. Moving to the next important article. Central government identifies domestic firm for S-400 maintenance. Very important article అండి. సో ఏంటిది 2018లో మనకి ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ రష్యా మనకి డీల్ చేసుకున్నారు. దేనికి సంబంధించి ఇన్ ఆర్డర్ టు గెట్ ద 5 స్క్వాడ్రన్స్ ఆఫ్ S-400 సిస్టమ్స్. సో 5 S-400 సిస్టమ్స్ని మనం ఏంటి అని అంటే కనుక రష్యా నుంచి కొనుక్కుంటున్నాం. అరౌండ్ అట్ ఏ కాస్ట్ ఆఫ్ అబౌట్ 35,000 crore మనకైతే కనుక ఖర్చు అవుతుంది. నవ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఆల్రెడీ 3 S-400s మనం ఆల్రెడీ డెలివర్ చేసేసారు. ఇంకొక 2 వచ్చేసి 2026 అండ్ 2027లో మనకైతే కనుక డెలివర్ చేస్తాము అని చెప్పేసి రష్యా మనకి చెప్పబడడం జరుగుతుందండి. ఇప్పుడు వాటి యొక్క మెయింటెనెన్స్కి, వాటి యొక్క లేదా రిపేర్ గురించి, వాటి గురించి మనకి ఏంటి అని అంటే కనుక మన కంట్రీలోనే ఒక డొమెస్టిక్ ఫర్మ్ని మనం ఐడెంటిఫై చేసి అది మనకి ఏంటి అని అంటే కనుక ఈ ఫెసిలిటీస్ అన్నీ కూడా మనకి ప్రొవైడ్ చేస్తారు. సో దట్ సెల్ఫ్ రిలయన్స్ని మనం ప్రమోట్ చేయడం గురించి. సో దానికి సంబంధించి ఈ యొక్క ఆర్టికల్. సో లెట్ us రీడ్ ది ఇంపార్టెంట్ పాయింట్స్. సో బిఫోర్ దట్ మనకి ఇంకేమేమి తెలియాలి, S-400 గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ తెలియాలి కదా. S-400 అనేటువంటిది మనకి సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్ అండి. సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్, మిసైల్ డిఫెన్స్ సిస్టమ్. ఈ సిస్టమ్ అనేటువంటిది మొన్న మనకి ఏంటంటే కనుక ఈ యొక్క ఆపరేషన్ లాంచ్ చేసాం కదా, ఆపరేషన్ సింధూర్ దగ్గర మన యొక్క S-400 సిస్టమ్ చాలా ఇంప్రెసివ్ పర్ఫార్మెన్స్ మనకైతే కనుక కనబరిచిందండి. వైల్ ఇంటర్సెప్టింగ్ ద పాకిస్తానీ మిసైల్స్ని ఇంటర్సెప్ట్ చేయడంలో మనకి ఏంటంటే కనుక చాలా క్రూషియల్ రోల్ ప్లే చేసినటువంటి ఇది మనకి S-400 అనేటువంటిది. అండ్ ఎవరు డెవలప్ చేశారు ఈ యొక్క S-400 సిస్టమ్స్ని? రష్యా వాళ్ళు మనకైతే కనుక డెవలప్ చేయబడడం జరిగింది. ఆల్మస్ యాంటీ అని చెప్పేసి మనకి కంపెనీ మనకి ఈ యొక్క S-400 సిస్టము మనకి లేయర్డ్ డిఫెన్స్ని మనకి ప్రొవైడ్ చేస్తుందండి. ఇట్ ప్రొవైడ్స్ లేయర్డ్ డిఫెన్స్ అంటే రైట్ ఫ్రమ్ షార్ట్ రేంజ్ 40 kilometers దగ్గర నుంచి 400 kilometers వరకు కూడా డిఫరెంట్ మిసైల్స్ విత్ డిఫరెంట్ రేంజెస్ మనకైతే కనుక ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 4 key మిసైల్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ 9M96E అని చెప్పేసి పిలుస్తాం. ఇట్ ఈస్ యాక్చువల్లీ ఏ షార్ట్ రేంజ్ మిసైల్ లైక్ అట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ అబౌట్ 40 kilometers మనకైతే కనుక ఉన్న టార్గెట్ని హిట్ చేయగలదు. దెన్ అలాగే వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ 9M96E2. ఇది మనకి షార్ట్ టు మీడియం మిసైల్. ఇది షార్ట్ టు మీడియం రేంజ్ మిసైల్. అరౌండ్ రేంజ్ వచ్చేసి 120 kilometers ఈజ్ బేసికలీ ద రేంజ్ అండి దీనికి మనకి. ఇక అదర్ ఇంకొక 2 మిసైల్స్ ఉన్నాయి మనకి. సో దట్ ఈస్ 48N6 అని చెప్పేసి అండ్ ఫైనల్లీ 40N6 అని. 48N6 ఇది మనకి ఏంటంటే అరౌండ్ 250 kilometers లాంగ్ రేంజ్, మీడియం రేంజ్. అండ్ ఫైనల్లీ మనకి ఏంటంటే 40N6 విచ్ ఈస్ మనకి ఏంటంటే కనుక 400 kilometer. అంటే S-400 సిస్టమ్ అనేటువంటిది ఏం చేయగలదమ్మా, 400 kilometers దూరంలో ఉండేటువంటి టార్గెట్ని కూడా మనకైతే కనుక హిట్ చేయగలదు. ఈ సిస్టమ్ మిగతా సిస్టమ్స్ కంటే ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ థాడ్ అంటారు మనకి. థాడ్ అంటే ఏంటి మనకి, టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్ అని చెప్పేసి పిలుస్తాము ఈ యొక్క థాడ్ సిస్టము. సో థాడ్ అంటే టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్ అని అర్థం అండి. ఈ సిస్టమ్ ఇది ఎవరిది, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాది. అండ్ అలాగే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాది మరొకటి కూడా ఉంది, ప్యాట్రియాట్ అని చెప్పేసి మనకి పిలుస్తారనమాట.
ఓకే, దెన్ ఈ సిస్టమ్స్ కంటే కూడా ఈ S-400 అనేటువంటిది మోర్ సుపీరియర్ అని చెప్పేసి చెప్తున్నారు. డిప్లాయ్మెంట్ టైం వచ్చేసి జస్ట్ 5 minutes మాత్రమే పడుతుంది. అదే ప్యాట్రియాటిక్ తీసుకుంటే అరౌండ్ 25 minutes టైం అయితే పడుతుంది. ఏంటమ్మా డిప్లాయ్మెంట్ టైం అనేటువంటిది. నెక్స్ట్ వచ్చేసి ఈ S-400 సిస్టమ్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ మొబైల్ ఇన్ నేచర్. అంటే మీరు ఏ టెరైన్లో మీరు దాన్ని డిప్లాయ్ చేయాలి అన్నా కూడా చేసుకోవచ్చు. ఈజీలీ మూవబుల్, ఒక చోట నుంచి ఇంకొక చోటకి మీరు ట్రక్ మీద మీరు ఏంటి అని అంటే కనుక మౌంట్ చేసేసుకోవచ్చు అనమాట. అంత పవర్ఫుల్ సిస్టమ్ ఈ S-400 సిస్టమ్, మనకి S-400 మిసైల్ సిస్టమ్. అయితే మన కంట్రీలో దాని పేరు వచ్చేసి సుదర్శన్ చక్ర అని కూడా మనం పిలుస్తుంటాం. సుదర్శన్ చక్ర. So let us read the important points. Central government identifies domestic firm for S-400 maintenance. The Defense Ministry has identified an Indian firm to set up a maintenance, repair and overhaul facility for the S-400 air defense system in collaboration with the Russia's Almaz-Antey. ఈ Almaz-Antey మ్యానుఫ్యాక్చరర్ ఆఫ్ S-400 వాళ్ళతోటి కొలాబరేట్ అయ్యి మన డొమెస్టిక్గానే ఈ యొక్క MRO ఫెసిలిటీని మనం అయితే ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. అంటే ఎప్పుడైనా ఈ యొక్క S-400 రిలేటెడ్ మెయింటెనెన్స్ ఇష్యూస్ కానీ రిపేర్ ఇష్యూస్ వచ్చినప్పుడు మనకి చూసుకునేటువంటిది ఈ ఇండియన్ ఫర్మే చూసుకుంటుంది. సో దట్ సెల్ఫ్ రిలయన్స్, ఆత్మ నిర్భరత అనేటువంటిది మనకైతే పెరుగుతుంది. అండ్ ఫారిన్ ఇది మీద మనం డిపెండ్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక డిఫెన్స్ మినిస్ట్రీ చెప్తోందండి. An Indian firm has been selected to establish an MRO facility for the S-400 systems. This move aims to ensure self-reliance in maintenance and reduce the dependency upon the foreign firms. అంటే ఈ యొక్క మెయింటెనెన్స్ అండ్ రిపేర్ యాక్టివిటీస్కి మనము ఫారిన్ ఫర్మ్స్ మీద ఆధారపడాల్సినటువంటి అవసరం లేదు. The decision was actually in the pipeline but was fast-tracked after Operation Sindhura in the May 2025. సో మొన్న జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ వల్ల మనకి ఏంటంటే ఫాస్ట్ ట్రాక్ చేశారు. ఇండియా యూజ్డ్ దిస్ S-400 to intercept and neutralize the Pakistani drones and missiles which are targeting the Indian cities. సో మన యొక్క ఇండియన్ సిటీస్ని టార్గెట్ చేస్తున్నటువంటి డ్రోన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మిసైల్స్ని ఈ యొక్క S-400 చాలా సక్సెస్ఫుల్గా మనకి ఇంటర్సెప్ట్ చేయబడడం అయితే కనుక జరిగింది. Almaz-Antey అనేటువంటిది ద రష్యన్ మ్యానుఫ్యాక్చరర్ ఆఫ్ S-400 విల్ సపోర్ట్ ద ఇండియన్ ఫర్మ్ ఇన్ సెట్టింగ్ అప్ దిస్ ఫెసిలిటీ. ఇట్ విల్ స్ట్రెంగ్థన్ ద ఇండియా రష్యా డిఫెన్స్ టైస్ అండ్ టెక్నికల్ కోఆపరేషన్. ఇప్పుడు ఈ యొక్క డీల్ మనకి ఏదైతే ఉందో ఇట్ విల్ ఫర్దర్ స్ట్రెంగ్థన్ ద ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ రష్యా డిఫెన్స్ టైస్ అని చెప్పేసి చెప్తున్నారు. బికాస్ ఎందుకంటే రష్యా ఈజ్ అవర్ ఆల్ వెదర్ ఫ్రెండ్ అండి. మన రష్యా యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ వల్ల ఈవెన్ పర్చేసింగ్ ఆఫ్ ఆయిల్ కూడా మనం విపరీతంగా పెరిగిపోయింది. రష్యా నుంచి చాలా ఎక్కువ మనం పర్చేస్ చేస్తున్నాం మనం. Yes, this development is termed as a landmark step under the Make in India initiative. It will overcome the supply chain disruptions which are caused by sanctions and will enhance the defense autonomy అని చెప్పేసి మనకు చెప్పడం జరుగుతుంది. మనము 5 S-400 సిస్టమ్స్ని ఆర్డర్ చేశాము. దాంట్లో 3 ఆల్రెడీ డెలివర్ చేశారు. రిమైనింగ్ వచ్చేసి 2026 అండ్ 2027లో డెలివర్ చేయబడడం జరుగుతున్నాయి. మనం ఈ యొక్క S-400స్ని క్రిటికల్ లొకేషన్స్లో మనం ఏంటంటే కనుక డిప్లాయ్ చేస్తున్నాం, ఇంక్లూడింగ్ ద నార్త్ ఈస్ట్ బార్డర్ ఇన్ ఆర్డర్ టు కౌంటర్ ద థ్రెట్స్ ఫ్రమ్ ద చైనా అండ్ యాజ్ వెల్ యాజ్ ద పాకిస్తాన్ యాజ్ వెల్. వీటిని కూడా మనం కౌంటర్ చేయడం గురించి. ఇక S-400 సిస్టమ్ గురించి మనం మాట్లాడుకుంటే ఇట్స్ ఏ లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్. ఎవరు డెవలప్ చేశారమ్మా దీన్ని? రష్యా వాళ్ళు డెవలప్ చేశారు. Almaz-Antey అని చెప్పేసి మనకి దీంట్లో మల్టీ ఫంక్షనల్ రాడార్స్ ఉంటాయి, మనకి మొబైల్ లాంచర్స్ అండ్ కమాండ్ సెంటర్స్, 4 రకాల మిసైల్స్ ఉంటాయి. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా 40 kilometer రేంజ్ నుంచి 400 kilometer రేంజ్ వరకు కూడా 4 రకాల మిసైల్స్ అనేటువంటివి మనకైతే కనుక ఉంటాయి. ఇట్ ఈస్ ఇంటిగ్రేటెడ్ విత్ దట్ ఆఫ్ ద 9-1N6E బిగ్ బర్డ్ అండ్ 9-2N6E గ్రేవ్ స్టోన్ రాడార్స్ ఫర్ హ్యావింగ్ ద లాంగ్ రేంజ్. సో రేంజ్ వచ్చేసి మ్యాక్సిమం అప్ టు 400 kilometers వరకు ఉండేటువంటి టార్గెట్స్ని కూడా హిట్ చేయగలదు. ఆల్టిట్యూడ్ వచ్చేసి 10 meters నుంచి 30 kilometers వరకు. టార్గెట్స్ని అట్ అరౌండ్ 4.8 km/s స్పీడ్ తోటి మనకి ఇంటర్సెప్ట్ చేయగలదు. ఒకేసారి 80 టార్గెట్స్ని మనకి ట్రాక్ చేస్తూ సైమిల్టేనియస్గా అండ్ 36ని మనకైతే కనుక ఎంగేజ్ చేయగలదండి. మనం చెప్తున్నట్టు ఇందాక మిసైల్స్ అనుకున్నాం కదా 40 kilometers షార్ట్ రేంజ్, 120 kilometers షార్ట్ టు మీడియం రేంజ్ అండ్ యాజ్ వెల్
యాజ్ లాంగ్ రేంజ్. ఈ విధంగా మనకి ఏంటంటే లేయర్డ్ డిఫెన్స్ అంటే మల్టిపుల్ లేయర్స్లో మనకి ఈ యొక్క డిఫెన్స్ని మనకి ఏంటంటే కనుక ప్రొవైడ్ చేస్తుంది ఈ S-400 సిస్టమ్. డిప్లాయ్మెంట్ టైం వచ్చేసి కేవలం 5 minutes మాత్రమే. ఇట్ ఈస్ వెరీ 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 లెస్ టైం వెన్ కంపేర్డ్ విత్ దట్ ఆఫ్ ద US బేస్డ్ ప్యాట్రియాట్ సిస్టమ్కి 25 minutes పడుతుంది మనకైతే కనుక. 4.8 కిలోమీటర్ అయితే కనుక స్పీడు, ప్యాట్రియాట్ వచ్చేసి 1.38 కిలోమీటర్. మల్టీ లేయర్డ్ ఎయిర్ డిఫెన్స్ ఫెసిలిటీ విత్ డైవర్స్ మిసైల్ రేంజెస్ అండ్ ఆల్టిట్యూడ్స్ ప్రొవైడ్ చేస్తుందండి. S-400 సిస్టమ్ అనేటువంటిది థర్డ్ అంటే ఏంటమ్మా టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్ అని అర్థం. అండ్ ప్యాట్రియాట్ సిస్టమ్స్ కంటే కూడా రేంజ్లోనూ మొబిలిటీలోనూ కవరేజ్లోనూ కూడా సుపీరియర్గా ఉంటుంది ఈ సిస్టమ్ అనేటువంటిది. How does the indigenization of maintenance facilities for strategic defense systems like S-400 will contribute to India's defense preparedness and strategic autonomy? Discuss. సో సింపుల్గా చెప్పాలంటే 5 S-400 సిస్టమ్స్ని పర్చేస్ చేసామా, అందులో 3 మనకి డెలివర్ అయిపోయాయి ఆల్రెడీ, ఇంకొక 2 పైప్ లైన్లో ఉన్నాయి కదా మనకి. ఇప్పుడు ఎప్పుడైనా కూడా వాటి యొక్క రిపేర్ కానీ మెయింటెనెన్స్ ఇష్యూస్ వచ్చినప్పుడు చూసుకోవడానికి మరలా ఇతర దేశాల మీద ఆధారపడాల్సిన అవసరం లేకుండా డొమెస్టిక్గానే ఒక ఇండియన్ ఫర్మ్ని సెలెక్ట్ చేశారు. ఈ ఇండియన్ ఫర్మ్ మనకి ఏం చేస్తుంది అంటే కనుక ఈ యొక్క మ్యానుఫ్యాక్చరర్ తోటి కొలాబరేట్ అయ్యి ఆ యొక్క ఫెసిలిటీస్ అన్నీ కూడా మనకి ఇక్కడే ప్రొవైడ్ చేసే విధంగా మనకైతే కనుక చూడడం జరుగుతోందండి. ఇది మనకి ఏంటంటే సెల్ఫ్ రిలయన్స్, ఆత్మనిర్భరత అనేటువంటిది అయితే కనుక డిఫెన్స్ సెక్టార్లో పెంచుతుంది అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ మనకి చెప్పబడడం జరుగుతుంది. దిస్ ఈజ్ వాట్ ఈస్ ద ఆర్టికల్ ఈజ్ ఆల్ అబౌట్. మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. సెంట్రల్ గవర్నమెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ యూనిసెఫ్ టు ప్రొవైడ్ ద కెరీర్ కౌన్సిలింగ్ ఫర్ ఏకలవ్య స్టూడెంట్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో రీసెంట్గా మనకి ఏంటంటే కనుక ఈ యొక్క నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ నెస్ట్స్ అని చెప్పేసి ఉంది. ఇది మన కంట్రీలో ఉన్న 470 ఏకలవ్య రెసిడెన్షియల్ స్కూల్స్ని అడ్మినిస్టర్ చేస్తుంది. వీళ్ళు యూనిసెఫ్ తోటి కలిసి ఒక ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు. సో దాని పేరే తలాష్ అని చెప్పేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us see. ఇప్పుడు మనకి ఏంటంటే సో వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ EMRS అని చెప్పేసి ఉన్నాయి మనకి. EMRS అంటే ఏంటమ్మా మనకి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్. ఓకేనా, ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని చెప్పేసి మనకైతే ఎస్టాబ్లిష్ చేశారు. ఎప్పుడు వే బ్యాక్ 1998 నుంచే. తర్వాత వీటిని అప్గ్రేడ్ చేశారు. ఎలాగ ఇన్ ద ఇయర్ 2018-19లో అప్గ్రేడెడ్ వెర్షన్ అనేటువంటిది లాంచ్ చేయబడడం జరిగింది. ఈ EMRS అనే స్కీమ్ ఎవరు తీసుకొచ్చారు? ఇట్ ఈస్ ద ఫ్లాగ్షిప్ స్కీమ్ ఆఫ్ ఎవరిదమ్మా? మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ వాళ్ళది. మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ వాళ్ళది. ఏం చేస్తారు ఈ యొక్క స్కీమ్ ద్వారా మనకి? ఇవి రెసిడెన్షియల్ స్కూల్స్ అండి. రెసిడెన్షియల్ స్కూల్స్ ఆల్ ఓవర్ ఇండియా మనకి ఎస్టాబ్లిష్ చేస్తారు. ఇక్కడ ఆబ్జెక్టివ్ ఏంటంటే వీ విల్ ప్రొవైడ్ ద ఫ్రీ క్వాలిటీ ఎడ్యుకేషన్. ఎవరికి ప్రొవైడ్ చేస్తారు? టు ST స్టూడెంట్స్, షెడ్యూల్డ్ ట్రైబ్ స్టూడెంట్స్కి మనకి ప్రొవైడ్ చేయబడడం జరుగుతుంది. ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ వరకు? ఫ్రమ్ క్లాస్ 6th నుంచి 12th వరకు కూడా మనకి క్లాసెస్ 6th నుంచి 12th వరకు రెసిడెన్షియల్ స్కూల్స్ని ఎస్టాబ్లిష్ చేశారు. వాటిల్నే EMRS అంటారు, ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని చెప్పేసి. ఇది ఫ్లాగ్షిప్ స్కీమ్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్. ఇప్పుడు మీరు చూసుకుంటే వల్నరబుల్ సెక్షన్స్ అండి. షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఆర్ యాక్చువల్లీ ద వల్నరబుల్ సెక్షన్స్ ఆఫ్ అవర్ సొసైటీ. ఇఫ్ యూ సీ ఆర్టికల్ నెంబర్ 46 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఏం చెప్తుంది? ఆర్టికల్ 46 ఇందాక 44 చూసాం, యూనిఫామ్ సివిల్ కోడ్. ఇది 46. ఇదేం చెప్తుంది? ద స్టేట్ షెల్ ప్రొవైడ్, సో ఇంప్రూవ్ ఆర్ ప్రమోట్ ఎడ్యుకేషనల్ అండ్ ఎకనామిక్ ఇంట్రెస్ట్స్ ఆఫ్ షెడ్యూల్డ్ కాస్ట్స్, షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని చెప్పేసే కదా రాసి ఉంటుంది.
ఆర్టికల్ నెంబర్ 46లో మనకి ద స్టేట్ షెల్ ప్రమోట్ ద ఎడ్యుకేషనల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎకనామిక్ ఇంట్రెస్ట్ ఆఫ్ షెడ్యూల్డ్ కాస్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ అని చెప్పేసి ఇప్పుడు ఎడ్యుకేషనల్ ఇంట్రెస్ట్స్ని ప్రమోట్ చేయడం గురించి ఈఎంఆర్ఎస్ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని చెప్పేసి మనకి ఎస్టాబ్లిష్ చేశారు. అరౌండ్ మన ఇండియాలో 470+ మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి. టార్గెట్ ఏంటంటే 728 తీసుకుని వెళ్ళాలి బై ద ఇయర్ 2026 అని చెప్పేసి మనం టార్గెట్ కూడా పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ స్కూల్స్ ద్వారా మనం క్వాలిటీ ఎడ్యుకేషన్ని ఫ్రీగా మనం వీళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నాం 6th నుంచి 12th వరకు కూడాను. అండ్ మొన్న మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని, అరౌండ్ 600 ఏకలవ్య స్టూడెంట్స్ సక్సెస్ఫుల్గా ఇంజనీరింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అనేటువంటివి క్లియర్ చేశారు. అంటే దట్ రిఫ్లెక్ట్స్ ద క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ దిస్ పర్టికులర్ స్కూల్స్ కదా మనకి. నా ఇప్పుడు నెస్ట్స్ అని చెప్పేసి ఒక ఆర్గనైజేషన్ ఉంది మనకి, ఇందాక రాసుకున్నాం చూడండి, ఇక్కడ మెన్షన్ చేశారు. నెస్ట్స్ అంటే నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్. ఇదే మన కంట్రీలో ఉండేటువంటి మొత్తం 470 ఏకలవ్య స్కూల్స్ని అడ్మినిస్టర్ చేసేటువంటిది, అంటే మేనేజ్ చేసేటువంటి ఆర్గనైజేషన్ ఇది మనకి. మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ అండర్లో మనకి వర్క్ చేస్తుంది. వీళ్ళు యూనిసెఫ్ తోటి కొలాబరేట్ అయ్యి ఈ యొక్క తలాష్ అనేటువంటి ప్రోగ్రామ్ని మనకి తీసుకుని వచ్చారు. తలాష్ అంటే ఏంటంటే ఏ ట్రైబల్ యాప్టిట్యూడ్, లైఫ్ స్కిల్స్ అండ్ సెల్ఫ్ ఎస్టీమ్ హబ్ అని చెప్పేసి. ఇట్ ఈస్ ఎన్ ఇన్నోవేటివ్ డిజిటల్ ప్లాట్ఫామ్ డిజైన్డ్ టు ఎక్విప్ ద ఈఎంఆర్ఎస్ స్టూడెంట్స్ విత్ ఎసెన్షియల్ టూల్స్ ఫర్ సెల్ఫ్ డిస్కవరీ అండ్ కెరీర్ ప్లానింగ్. ఇట్ ప్రమోట్స్ సెల్ఫ్ అవేర్నెస్, హెల్ప్స్ ద స్టూడెంట్ మేక్ ఇన్ఫార్మ్డ్ చాయిసెస్ అండ్ బిల్డ్ ద ఎసెన్షియల్ లైఫ్ స్కిల్స్. నౌ లెట్ us read the important points. So if you see, central government and UNICEF to provide the career counseling for Eklavya students. ఇది మీకు GS పేపర్ 2 వెల్ఫేర్ స్కీమ్స్ ఫర్ వల్నరబుల్ సెక్షన్స్ ఆఫ్ ద పాపులేషన్ అండర్లోకి మనకైతే కనుక వస్తుంది. ద మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ అండ్ యూనిసెఫ్ హ్యావ్ లాంచ్డ్ ఎ కెరీర్ కౌన్సిలింగ్ ప్రోగ్రామ్ ఫర్ ఈఎంఆర్ఎస్ స్టూడెంట్స్ టు ఇంప్రూవ్ ద సెల్ఫ్ డిస్కవరీ, వాళ్ళకి యాప్టిట్యూడ్ అండ్ లైఫ్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేయడం గురించి అండర్ సంథింగ్ కాల్డ్ యాజ్ తలాష్ ప్రోగ్రామ్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ తలాష్ ప్రోగ్రామ్. ఇది ఎవరితో కొలాబరేషన్తో లాంచ్ చేసాము, ఎవరి గురించి లాంచ్ చేసామని చెప్పేసి మనకు అడుగుతుంటారు. అలాగే మెయిన్స్ రిలేటెడ్గా కూడా ఎస్టీ రిలేటెడ్ అంటే షెడ్యూల్డ్ ట్రైబ్స్ యొక్క ఎంపవర్మెంట్ గురించి మీరు మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా మీరు ఏంటంటే ఈ తలాష్ ఇనిషియేటివ్ గురించి మెన్షన్ చెయ్యాలి కంపల్సరీగా మీరైతే కనుక. తలాష్ అంటే మనకి ఏంటమ్మా, ట్రైబల్ యాప్టిట్యూడ్, లైఫ్ స్కిల్స్ అండ్ సెల్ఫ్ ఎస్టీమ్. అంటే ఈ యొక్క స్టూడెంట్స్కి వాళ్ళ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని పెంచి సెల్ఫ్ డిస్కవరీ అంటే వాళ్ళ యొక్క క్యాపబిలిటీస్ ఏంటి అవి డిస్కవర్ చేసుకుని వాళ్ళకి కెరీర్ గైడెన్స్ అది కూడా ప్రొవైడ్ చేస్తున్నటువంటి ఒక డిజిటల్ ప్రోగ్రామ్ ఇది. ఇట్స్ ఎ డిజిటల్ ప్లాట్ఫామ్ విచ్ ఇస్ డిజైన్డ్ టు ప్రొవైడ్ సైకోమెట్రిక్ అసెస్మెంట్, కెరీర్ కౌన్సిలింగ్ అండ్ లైఫ్ స్కిల్స్ ట్రైనింగ్ టు అరౌండ్ 1.38 lakh స్టూడెంట్స్కి ఇన్ అరౌండ్ 470 ఈఎంఆర్ఎస్ మనకైతే ప్రొవైడ్ చేస్తున్నారు. ఏమేంటి, వాళ్ళల్లో సెల్ఫ్ అవేర్నెస్ని పెంచాలి, వాళ్ళకి కెరీర్ పాత్స్ అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ని వాళ్ళ క్యాపబిలిటీస్ ఒక కెరీర్ పాత్స్ ఐడెంటిఫై చేయాలి అండ్ స్ట్రెంగ్తన్ ద లైఫ్ స్కిల్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కమ్యూనికేషన్ స్కిల్స్ కానివ్వండి, లేకపోతే ఎమోషనల్ హ్యాండ్లింగ్, వీటిని మనకి ఏంటంటే స్ట్రెంగ్తన్ చేస్తున్నారనమాట. ఎస్. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఏ కామన్ యాప్టిట్యూడ్ టెస్ట్ విల్ బి ఇంట్రడ్యూస్డ్ టు జనరేట్ ఎ కెరీర్ కార్డ్ సజెస్టింగ్ ద బెస్ట్ సూటెడ్ కెరీర్ ఆప్షన్స్ ఫర్ దట్ ఆఫ్ ఈచ్ స్టూడెంట్. సో మనకి ఏంటి అని అంటే కనుక కామన్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేటువంటిది పెట్టి ఆ టెస్ట్ ద్వారా ఒక కెరీర్ కార్డ్ని తయారు చేస్తారట ప్రతి స్టూడెంట్కి. అంటే మీకు కెరీర్ ఆప్షన్స్ ఏవేంటి, మీ యొక్క ఈ టెస్ట్ పర్ఫార్మెన్స్ బట్టి చూస్తే మీ యొక్క ఇది దేని మీద ఎక్కువగా ఇది ఉంది అనేటువంటిది, మీరు ఏ కెరీర్ మీకు బాగా సూట్ అవుతుంది, మీరు ఎటువైపు ఏ స్ట్రీమ్ వైపు వెళ్ళాలి అని చెప్పేసి మనకి చెప్తారట. మనకి దీని ద్వారా మనకి అంటే పర్సనలైజ్డ్గా ఇండివిజువల్గా టార్గెటెడ్ వేలో మనం చేస్తున్నారు ఇక్కడ దీన్ని. స్పెషల్ మాడ్యూల్స్ లైక్ ఆన్ ప్రాబ్లమ్ సాల్వింగ్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అయితే ఉంటాయి. ఒక డెడికేటెడ్ పోర్టల్ విల్ ప్రొవైడ్ సపోర్ట్ అండ్ మెంటరింగ్ టు టీచర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎడ్యుకేటర్స్ కూడా. ఇంకా మనం స్టూడెంట్స్ని ఏ విధంగా మనం ఎంపవర్ చేయాలి అని చెప్పేసి వీళ్ళకి కూడా మెంటరింగ్ అండ్ ట్రైనింగ్ అది కూడా ప్రొవైడ్ చేస్తారట. ఇక నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ గురించి మాట్లాడుకుంటే దిట్ హ్యాస్ సైన్డ్ MOUs విత్ టాటా మోటార్స్ అండ్ ఎక్స్ నవోదయ ఫౌండేషన్ టు ప్రొవైడ్ కోచింగ్ ఫర్ IIT JEE అండ్ NEET aspirants ఫ్రమ్ దట్ ఆఫ్ ద ట్రైబల్ స్కూల్స్. Discuss the role of initiatives like Talash in bringing the educational gap for tribal students, empowering them for that of the future opportunities can be a possible mains question.
క్లియర్. తలాష్ ఇనిషియేటివ్ గురించి తెలియాలి, ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ గురించి తెలియాలి, ఈ యొక్క NESTS అనేటువంటి ఆర్గనైజేషన్ గురించి మీకు తెలియాలి. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్ అనమాట మనకి. చలో లెట్ us మూవ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఆర్టికల్. Moving to the next article, US curbs against Albanese set the dangerous precedent, says United Nations. సో యునైటెడ్ నేషన్స్ మనకి ఏంటంటే రీసెంట్గా ఒక ఇంపార్టెంట్ స్టేట్మెంట్ ఇచ్చిందండి. ఎవరిని క్రిటిసైజ్ చేస్తున్నారు? యూఎస్ఏని క్రిటిసైజ్ చేస్తున్నారు. యూఎస్ఏ ఏం చేస్తోంది? ఇప్పుడు ఎవరెవరైతే యాంటీ యూఎస్ఏ పాలసీస్ అనేటువంటివి ఫాలో అవుతున్నారో, లేదా యూఎస్ఏ పాలసీస్ని క్రిటిసైజ్ చేస్తున్నారో అలాంటి వాళ్ళ మీదన శాంక్షన్స్ ఇంపోజ్ చేయబడడం జరుగుతోంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ICC ఉంది కదా, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అని చెప్పేసి ఉంది. ఈ యొక్క ICC క్రిమినల్ కోర్ట్ యొక్క జడ్జెస్ పీపుల్ మనకి ఏం చేస్తున్నారంటే గాజాలోను అక్కడ కూడా ఇజ్రాయిల్ ఏవైతే మనకి ఈ యొక్క వార్ క్రైమ్స్ని మనకు కమిట్ చేస్తోంది, జెనోసైడ్ కమిట్ చేస్తోంది, దానిని మనకి ఏంటంటే కనుక యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సపోర్ట్ చేస్తోంది అంటూ వీళ్ళని క్రిటిసైజ్ చేయడం జరుగుతోంది. అందుకని యూఎస్ఏ ప్రెసిడెంట్ ట్రంప్ మనకి ఏం చేశారంటే మమ్మల్ని కావాలని బేస్లెస్ ఎలిగేషన్స్ మా మీద పెట్టి మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారని చెప్పేసి ఏం చేస్తున్నారు, వాళ్ళ మీద యూనిలాటరల్గా శాంక్షన్స్ ఇంపోజ్ చేస్తున్నారు. అంటే ఎవరెవరైతే ఇలా క్రిటిసైజ్ చేశారో వాళ్ళెవరూ యూఎస్ఏని విజిట్ చేయడం కుదరదు, నెక్స్ట్ వాళ్ళ మీద ట్రావెల్ రెస్ట్రిక్షన్స్ అనేటువంటివి ఉంటాయి, ఇవన్నీ కూడా ఇంపోజ్ చేయడం జరుగుతుంది. ఇలాగా స్పెషల్ ర్యాపోర్టర్ రీసెంట్గా యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ స్పెషల్ ర్యాపోర్టర్ మీద కూడా ఈ విధమైనటువంటి రిస్ట్రిక్షన్స్ అనేటువంటివి మనకి ఇంపోజ్ చేస్తున్నారు. దానిని యునైటెడ్ నేషన్స్ తీవ్రంగా క్రిటిసైజ్ చేస్తూ ఇట్ ఈజ్ సెట్టింగ్ ఏ డేంజరస్ ప్రెసిడెంట్ అంటూ మనకైతే కనుక మాట్లాడుతోందన్నమాట. సో ఇక్కడ మీరు చూసుకుంటే యునైటెడ్ నేషన్స్ ఈస్ క్రిటిసైజింగ్ ద యూఎస్ఏస్ శాంక్షన్స్. యూనిలాటరల్గా మీరు ICC ఏదో అందని ICC మీద శాంక్షన్స్ పెట్టేయడం, యుఎన్ రైట్స్ చీఫ్ యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ చీఫ్ మనకి ఏదో స్పెషల్ ర్యాపోర్టర్ ఏవో చేశారని చెప్పేసి యాక్టివిటీస్ వాళ్ళ మీద శాంక్షన్స్ పెట్టడం, ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. ఇట్ ఈజ్ సెట్టింగ్ ద డేంజరస్ ప్రెసిడెంట్ అంటూ మనకి యూఎస్ఏ మనకి యునైటెడ్ నేషన్స్ చెప్పడం అయితే కనుక జరుగుతుందండి. This is what is another important article that you are expected to know about. Moving on to the next one. Moving to the next article. Trump threatens 500% tariff on countries which are importing the oil from that of Russia. సో రష్యా నుంచి ఎవరెవరైతే ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటారో ఆ యొక్క దేశాల మీదన 500% టారిఫ్ ఇంపోజ్ చేస్తాను అని చెప్పేసి మనకి ట్రంప్ ఏంటంటే థ్రెటన్ చేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి బిల్ అయితే కనుక ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. ఇట్ ఈస్ టోటల్లీ అట్ మై ఆప్షన్ అంటూ మనకి ట్రంప్ మనకి వార్న్ చేయడం జరుగుతుంది. అసలు ఈ కాంటెక్స్ట్లో రష్యా నుంచి మనం ఆయిల్ పర్చేస్ చేస్తామా అసలు అనేది మనం చూసుకుంటే కనుక ఇంతకుముందు మన యొక్క టోటల్ ఇంపోర్ట్స్లో అంటే 2022లో మన యొక్క టోటల్ ఇంపోర్ట్స్లో రష్యా నుంచి ఆయిల్ కొనేది కేవలం 2% మాత్రమే మనం పర్చేస్ చేసేవాళ్ళం అండి. బట్ కానీ తర్వాత అది మనకి ఏమైంది అని అంటే కనుక ఇట్ వెంట్ టు అన్ ఎక్స్టెంట్ ఆఫ్ అరౌండ్ 40%. ఫైనాన్షియల్ ఇయర్ 25 ఎలోన్ మనం తీసుకుంటే కనుక 35% ఆఫ్ ద ఇండియాస్ క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అని అంటే మనకి రష్యా నుంచి వస్తున్నాయి మనకి. మరి ఎప్పుడైతే ఈ విధంగా ట్రంప్ ఈ శాంక్షన్స్ ఇంపోజ్ చేస్తాడో మన మీద సివియర్ ఇంపాక్ట్ అనేటువంటిది పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏమవుతుంది అంటే కనుక కరెంట్ అకౌంట్ ఇంపోర్ట్ బిల్ అనేది పెరిగిపోతుంది, తద్వారా కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అనేటువంటిది కూడా రైజ్ అయిపోతుంది అని చెప్పేసి మనకైతే చెప్పడం జరుగుతుంది. సో ఈ యొక్క ఇండియాస్ ఆయిల్ పర్చేసెస్ ఫ్రమ్ రష్యా హ్యావ్ రైజన్ ఫ్రమ్ లెస్ దాన్ 2% ఆఫ్ టోటల్ ఇంపోర్ట్స్ టు యాజ్ హై యాజ్ 40% అని చెప్పేసి మనకు చెప్తున్నారు. అంటే ట్రంప్ ఏం చేస్తున్నాడంటే ప్రతి దానికి కూడా మనకి ఏంటంటే టారిఫ్స్ తోటే సమాధానం చెప్తున్నారు. సో ప్రతి వాళ్ళని కూడా ఇప్పుడు ఇల్లీగల్ ఇమ్మైగ్రేషన్ కంట్రోల్ చేయాలంటే వాళ్ళ మీద టారిఫ్ ఇంపోజ్ చేయడం, చేయకపోతే కనుక సో నెక్స్ట్ వచ్చేసి డ్రగ్ ట్రాఫికింగ్ అది కూడా కంట్రోల్ చేయాలంటే కనుక మెక్సికోలు కెనడాల మీద టారిఫ్లు ఇంపోజ్ చేస్తాను అని చెప్పేసి చెప్పటం. ఈ విధంగా ఇప్పుడు మనకి ఏంటంటే రష్యా మనకి ఏంటంటే ఇట్ హ్యాస్ టు కమ్ టు ద టర్మ్స్ విత్ రెస్పెక్ట్ టు పీస్ ఇన్ యుక్రెయిన్. అది వచ్చేంత వరకు కూడా మేమేంటి అంటే కనుక ఈవెన్ వీ విల్ కీప్ దిస్ యాజ్ అన్ ఆప్షన్ 500% టారిఫ్ ఆన్ కంట్రీస్. అంటే ఏంటంటే ఇంకెవరూ కూడా రష్యా నుంచి ఆయిల్ అనేటువంటిది పర్చేస్ చేయకుండా చేయడం గురించి. దిస్ ఈజ్ వాట్ ఈస్ ద ఐడియా ఆఫ్ ద ట్రంప్ విత్ రెస్పెక్ట్ టు దిస్ థింగ్స్.
Clear? Moving on to that of the next one. Yes, and coming to the today's question. Talash initiative is often seen recently in the news. It is associated with A. Disaster management, B. Women's safety, C. Bridge management, D. Empowerment of scheduled tribe students. Yes, if you know the answer, please comment your answer. And alage, if you have liked the video, please do like it and share it to your friends as well. Let's meet again in the next Hindu news analysis. Until then, happy learning. All the best. Bye bye, Andy.